నేను చెప్పబోయే కథ శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర. ఆయన చరిత్రను మొదట కథలాగా కాకుండా అందరికీ అర్థమయ్యేలా క్యారెక్టర్స్ని 7 భాగాలుగా చేసి కథ చెప్తున్నానండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. ప్రతి ఒక్కరూ నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే కథ అర్థం అవుతుంది. ఇప్పుడు కథలోకి వెళ్తే కథలోని మొదటి భాగం భృగు మహర్షి పరీక్ష. కలియుగ ప్రారంభంలో యజ్ఞఫలాన్ని ఎవరికి ఇవ్వాలో నిర్ణయించడానికి భృగు మహర్షి ముక్కోటి దేవతలను పరీక్షిస్తారు. బ్రహ్మ శివుల వద్ద శాంతి లభించక ఆయన వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ శ్రీ మహావిష్ణువు లక్ష్మితో కలిసి ఏకాంతంగా ఉంటారు. శ్రీ మహావిష్ణువు భృగు మహర్షిని గమనించలేదు. అప్పటికే భృగు మహర్షి కోపంతో ఆగ్రహించి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని కాలితో తన్నారు. అయినప్పటికీ విష్ణువు కోపగించుకోకుండా భృగు మహర్షి పాదాలను ఒత్తుతూ క్షమాపణ కోరారు. ఇది కథలోని మొదటి భాగమండి. తర్వాత రెండవ భాగం లక్ష్మీదేవి అలుక భూలోక ప్రయాణం. ఇక్కడ లక్ష్మీదేవికి మరొక పేరుందండి, అలివేలి మంగ. విష్ణువు యొక్క వక్షస్థలమే లక్ష్మీదేవి నివాస స్థానం. తన నివాస స్థానాన్ని కాలితో తన్నాడు భృగు మహర్షి. ఆ వ్యక్తిని విష్ణువు శిక్షించకుండా గౌరవించడం చూసి లక్ష్మీదేవి కోపించి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి కోల్హాపురం అనే గ్రామాన్ని చేరుకొని అక్కడ తపస్సు చేసుకుంటుంది. ఇది రెండవ భాగంలోని సారాంశం అండి. తరువాత భాగం మూడవ భాగం ఆవుకి పాలివ్వడం. తర్వాత లక్ష్మీదేవి వియోగాన్ని భరించలేక శ్రీ మహావిష్ణువు కూడా వైకుంఠాన్ని విడిచి భూలోకానికి శ్రీనివాసుడిగా వచ్చారు. తర్వాత ఆయన తిరుమల కొండలలోని ఒక పుట్టలో నివసించసాగారు. శ్రీనివాసుడికి ఆకలి తీర్చడానికి బ్రహ్మ శివుడు ఆవుదూడలుగా మారి శ్రీనివాసుడికి పాలిచ్చారు. ఇలా రోజు ఆవుదూడలుగా మారి శ్రీనివాసుడికి ఆకలి తీర్చేవారు బ్రహ్మశివుడు. ఒకరోజు గొల్లవాడు ఆవును కొట్టబోగా ఆ దెబ్బ శ్రీనివాసుడికి తగిలి గాయమయ్యింది. ఇది కథలోని మూడవ భాగం. కథలో నాలుగవ భాగం వకులాదేవి పెంపకం. వకులాదేవి అంటే ఎవరో కాదు, పూర్వజన్మలో యశోద. యశోద అంటే శ్రీకృష్ణుడి తల్లి. అంటే శ్రీనివాసుడికి 7 అవతారాలు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే కదండి. అందులో భాగంగా పూర్వజన్మలో ఈ యశోదాదేవి ఇప్పుడు భక్తురాలైన వకులాదేవి. ఈ వకులాదేవి ఆశ్రమానికి చేరుకుంటాడు శ్రీ మహావిష్ణువైన శ్రీనివాసుడు. ఆమె శ్రీనివాసుడికి తగిలిన గాయానికి చికిత్స చేసి తన కొడుకులా చూసుకుంటుంది వకులాదేవి. ఇది 4వ సారాంశంలోని కథ. తర్వాత భాగం 5వ భాగం పద్మావతి దేవి పరిచయం. ఆకాశరాజు కుమార్తెయే పద్మావతి దేవి. ఈ పద్మావతి దేవిని వన విహారంలో ఉన్నప్పుడు శ్రీనివాసుడు ఆమెను చూసి ప్రేమిస్తారు. ఈ విషయం శ్రీనివాసుడు వకులాదేవితో చెప్పారు. తరువాత ఈ వకులాదేవిని రాయబారంతో పద్మావతి తండ్రి అయిన ఆకాశరాజు వద్దకు వెళ్ళి వివాహ ప్రస్తావన తెస్తుంది వకులాదేవి. ఈ విషయం విన్న ఆకాశరాజు తన కుమార్తెని శ్రీనివాసుడికి ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరిస్తారు. ఇది కథ సారాంశం. తరువాత భాగం 6వ భాగం కుబేరుని వద్ద అప్పు. రాజకుమారి అయిన పద్మావతిని వివాహం చేసుకోవడానికి కావలసిన ధనం కోసం శ్రీనివాసుడు కుబేరుని వద్ద అప్ప తీసుకుంటారు. ఈ అప్పుకు వడ్డీని కలియుగాంతం వరకు చెల్లిస్తూనే ఉంటానని శ్రీనివాసుడు ఒప్పందం చేసుకుంటారు కుబేరునితో. అందుకే భక్తులు సమర్పించే కానుకలు ఆ అప్పు తీర్చడానికి వినియోగిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శ్రీనివాసుడిని వడ్డీ కాసుల వాడు అని కూడా చెప్పుకుంటారు భక్తులు. ఇది కథ భాగంలో 6వ భాగంలోని సారాంశం. తరువాత 7వ భాగం శ్రీనివాస కళ్యాణం. స్వామివారి అర్చావతారం. నారాయణవనంలో శ్రీనివాసుల పద్మావతుల కళ్యాణం
అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి అనంతరం లక్ష్మీదేవి తిరుమలకి వస్తుంది. ఇద్దరి దేవీల మధ్య జరిగిన ఈ లీలలో శ్రీనివాసుడు తన దివ్య రూపంతో శిలగా మారి వెంకటేశ్వర స్వామిగా వెలిశారు. అప్పుడు లక్ష్మీవారికి వక్షస్థలంలోనూ, పద్మావతి దేవికి స్వామివారి హృదయంలోనూ చోటిచ్చారు వెంకటేశ్వర స్వామి. ఇలా ఆయన హృదయంలో నిలిచిపోయారు. ఇది కలియుగ దేవుడు అయిన వెంకటేశ్వర స్వామి చరిత్ర. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.